మాకు నోటీస్ ఇచ్చి మా సినిమా ఆపారు. మేము చిన్నోళ్ళమని ఆపినరా, ఇట్ట వాళ్ళని పైకి ఎక్కిరని ఆపినరా, లేకపోతే ఏదన్నా దేని వల్ల ఆపారో తెలియదు. వాళ్ళైతే ప్రభాస్ మంచోడు, వంగా సార్ కూడా మంచోడు. మరి ఇంతమంది మంచి అయినప్పుడు ఆయన ఎవరో తెలియపెట్టినాడు. ఆయన నోటీస్ ఆయన ద్వారా మాకు వచ్చినప్పుడు వీళ్ళకైనా తెలియకుండా ఉందా? సార్ ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న రవి గారు మిమ్మల్ని అడగాలి నేను. ఎందుకంటే వాళ్ళిద్దరికి సినిమా అంటే ప్రేమ ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీ స్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉండే లోటుపాట్లు కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. బట్ మీరు చదువుకున్నారు, మీరు డైరెక్షన్ చేశారు, మీకు ఒక ఐడియా ఉంది. 2021 అక్టోబర్లో స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. మీ సినిమా పేరు కూడా స్పిరిట్. మీకు అప్పుడు డౌట్ రాలేదా మనల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెడతారేమో వీళ్ళు? లేదు సార్, అంటే మాకు 2019 17 నుంచి మా షూట్ యాక్చువల్గా మా టైటిల్ అనుకుంది సినిమా అనుకో రోజు అనుకున్నాం. కాదు ఇక్కడ విషయం ఏంటంటే వాటిని టైటిల్ చేయించుకోవాలి, ఇవన్నీ లేవు. అక్కడ తెచ్చుకున్నాం, సినిమా చేసుకుని వస్తాను అన్నా ముందు నుంచి అనుకుంటాం. మీరు ఎప్పుడు టైటిల్ రిజిస్టర్ చేయించారు? మాది 24 అయింది. 24 అయింది. వాళ్ళ టైటిల్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది? వాళ్ళది 24లోనే అయింది. ఎవరి ముందు అయ్యింది? మాది 2 నెలల ముందు అయింది. 2 నెలల ముందు మీదే మాది అయింది. మాది వచ్చేసి ఫిబ్రవరిలో అయింది, వాళ్ళది ఏప్రిల్ అయింది. అది కూడా నాకు అది వాళ్ళ డాక్యుమెంట్ పంపించిన వాళ్ళ డాక్యుమెంట్లో ఉన్నాయి. వాళ్ళు 2 నెలలు వెనక మంది అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు పంపించే డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు అవ్వండి ఇంటర్వ్యూ అవ్వగానే మాకు ఆ డాక్యుమెంట్స్ పంపిస్తాం. ఆ డాక్యుమెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ లాయ పెట్టి పంపించాను వాళ్ళకి. వాళ్ళు పంపించింది. ఇప్పుడు వాళ్ళు ముందు అయ్యి ఉంటే ఒకవేళ అనుకుందాం సార్ మీరు అన్నట్టే, ఓకే నేను సినిమాలు చూస్తున్నాను ఉంటాయి, నాకు ఉన్నగా నాకు ఒక అవగాహన ఉంది. నేను 23 నుంచి ప్రమోషన్ గట్టిగా చేస్తున్నాను సార్. సినిమాది ప్రమోషన్ అప్పటి నుంచి చేస్తాను. అప్పటి నుంచి సైలెంట్గా ఉండి ఈ రోజు వాళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది ఒకటి నాకు అర్థం కాని విషయం. మీరన్న మాట ప్రకారం తర్వాత ఇప్పుడు అది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఏదో ఒక రోజు అడగొచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే అందరూ మీరు చెప్పినట్టు 21లో అన్నదానరు, అది ఎంతవరకు వచ్చిందని తెలియదు. యాక్చువల్గా ఆ టైం నాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీడియాలో చూసి ఎంక్వైరీ చేసుకుని చెప్తున్నా తప్ప కరెక్ట్ టైం చాలా మంది తెలియదు. అలాగే నాకు కూడా చెప్తున్నా సార్. బట్ రిలీజ్ డేట్ ఏదుందో అది కనిపిస్తుంటది కదా. అదే చెప్తున్నాను అదే చెప్తున్నా. అదే చూడండి ఒకసారి చూసి చెప్పినది. దీంట్లో ఇంకోటి మనకేంటంటే వాళ్ళకంటే టైటిల్ ముందు అనేది వాళ్ళ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 23 నేను నా సెన్సర్ వచ్చేటానికి 24 మా సెన్సర్ వచ్చే టయానికి వాళ్ళ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కరెక్ట్, వాళ్ళది షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ లేదు. ఆ టయానికి వాళ్ళు 21లో వాళ్ళు అనుకున్నారు నన్ను చెప్తే ఆ తర్వాత వేరే సినిమా జరుగుతుంది, యాన్యువల్ సినిమా జరుగుతుంది, రిలీజ్ అవుతుంది, పని నడుస్తుంది. ఈ తర్వాత సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి 24లో నాకు వచ్చే షూట్ కూడా అరవనప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు అడుగుతారు?